హైదరాబాద్ మహానగరం మరింతగా విస్తరించింది. జీహెచ్ఎంసీ చుట్టూ ఉన్న 20 మున్సిపాలిటీలను 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో విలీన ప్రక్రియను వేగవంతంగా చేస్తున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్. దాంతో హైదరాబాద్ రాజకీయ ముఖ చిత్రం సైతం మారనుంది. హైదరాబాద్ మహానగర పరిధిని భారీగా విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల వెలుపల ఉన్న 20 మున్సిపాలిటీలు 70 మున్సిపల్ కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నయా బల్దియాకు మార్గం సుగమం చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు ఈ నెల 2 నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ 27 మున్సిపాలిటీల్లో రికార్డ్స్ స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీలో కలవనున్న 27 మున్సిపాలిటీల సిబ్బంది వివరాలు తెప్పించుకున్నట్టు సమాచారం. శాంక్షన్ స్ట్రెంత్, వర్కింగ్ స్ట్రెంత్, రెగ్యులర్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది పూర్తి వివరాలను కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలుసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల ప్రక్రియ వేగవంతం చేసేందుకు వీలుగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. జీహెచ్ఎంసీలో విలీనమయ్యే మున్సిపాలిటీల మినిట్స్ బుక్స్ ను నిలిపివేయాలని సైతం ఆయా కమిషనర్లకి ఆర్వి కర్ణన్ ఆదేశాలిచ్చారు. సంబంధిత మున్సిపాలిటీల బ్యాంకు ఖాతాలను మూసివేసి వాటిలోని నిధులను జీహెచ్ఎంసీ ఖాతాకు బదిలీ చేయాలని ఆదేశించారు. దీంతో ఇకపై ఖర్చుల లెక్కలన్నీ జీహెచ్ఎంసీనే చూసుకుంటుందని అధికారులు స్పష్టం చేశారు. విలీనమవుతున్న మున్సిపాలిటీ ఆఫీసులకు జీహెచ్ఎంసీ పేరు మీద బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విలీనమవుతున్న మున్సిపాలిటీలకు సంబంధించి ఆయా ఉద్యోగుల వివరాలు, ఆస్తులు, డిపాజిట్లు, ఇన్వెస్ట్మెంట్లు, వారు అమలు చేసిన ప్రభుత్వ పథకాల వివరాలు, వివిధ పనులకు చెల్లించాల్సిన బిల్లుల వివరాలన్నీ ప్రొఫైల్ రూపంలో తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాదు విలీన మున్సిపాలిటీల్లో గత 3 ఏళ్లలో ఇచ్చిన బిల్డింగ్, లేఅవుట్ అనుమతుల వివరాలు సమర్పించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆదేశించారని సమాచారం. ఈ మహా విలీన ప్రక్రియ పూర్తయ్యేసరికి ఇప్పటి వరకు 150 డివిజన్లుగా ఉన్న జీహెచ్ఎంసీ ఇకపై 200కు పైగా డివిజన్లకు పెరిగి మహా జీహెచ్ఎంసీగా అవతరించనుంది. అంటే 27 పురపాలికలకు ఉన్న చైర్మన్లు, మేయర్ పదవులు అన్ని మాయం కానున్నాయి. నయా బల్దియా అంతా జీహెచ్ఎంసీ మేయర్ పాలన కిందకు వచ్చినట్టవుతుంది. ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న జీహెచ్ఎంసీ మహా విలీన ప్రక్రియ తర్వాత దాదాపు 2000 చదరపు కిలోమీటర్లకు పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు.